నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొని బాధితుల నుండి వినతులు స్వీకరించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే 17 కోట్లు కేటాయించామని, ప్రతి సమస్యను అధికారుల సమన్వయంతో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. ప్రజా దర్బార్లో ప్రజలు కానీ, అటు కూటమి నాయకులు కానీ ఏవైతే ఇప్పటిదాకా కూడా సమస్యలు చెప్పారో, సమస్యల్లో మ్యాక్సిమం కూడా మనం ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 168 వర్కులు 17 కోట్ల రూపాయలతో ఉదయం 8 గంటలకి అన్ని ఏరియాల్లో కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. వాటిల్లో కూడా చాలా వరకు ఈ ప్రజా దర్బార్లో వచ్చిన వినతుల మేరకే, ప్రజల సలహాలు సూచన మేరకే, అదేవిధంగా కూటమి నాయకులు అందరినీ కలుపుకొని ఈ అభివృద్ధి పనులను కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదే పందాలో జరుగుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా అర్హులయ్యేదానికి, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కూటమి నాయకులు అందరం కూడా సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించే విషయంలో కానీ, ప్రత్యేకంగా అభివృద్ధి విషయంలో మీకు అందరూ కూడా తెలుసు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల లోపే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 650 కోట్లకు పైగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా భవిష్యత్తులో కూడా అదేవిధంగా జరుగుతాయని, రాబో 3-4 నెలల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొదలవబోతున్నాయి కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు 18 గ్రామాల్లో కానీ, ఇటు 26 డివిజన్లో కానీ ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా, రోడ్డు అయినా, డ్రైన్ అయినా, సాగునీరుకి సంబంధించిన తాగునీరైనా, కరెంట్ అయినా, ఇతరితర ఏ సమస్య ఉన్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ, స్థానికంగా ఉన్న కూటమి నాయకులకు కానీ మీరు తెలియజేస్తే తప్పకుండా వీళ్ళంతవరకు అవన్నీ కూడా చేస్తామని